ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం త్రిముఖ వ్యూహం అనుసరిస్తోంది. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 ఎకనామిక్ రీజియన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. విశాఖ రీజియన్కు 500 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. దీనికోసం నీతి ఆయోగ్తో కలిసి ప్రణాళికలు రూపొందించింది. కేంద్రం, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రాజెక్టులను అమలు చేయనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా తలపెట్టిన ఎకనామిక్ రీజియన్ల ఏర్పాటు దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విజన్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్ని గ్లోబల్ ఎకనామిక్ హబ్లుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో బడ్జెట్లో వాటికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. ఎప్పటికే ఆర్థికాభివృద్ధి ప్రణాళిక సిద్ధమైన విశాఖ ఎకనామిక్ రీజియన్కు తాజాగా బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయించింది. విశాఖ మెట్రో రైలు సహా వీఈఆర్కు 28,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 ఆర్థికాభివృద్ధి రీజియన్లను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఇవి రాష్ట్రానికి కీలక గ్రోత్ ఇంజన్లుగా భావిస్తోంది. నీతి ఆయోగ్తో కలిసి రూపొందించిన వీఈఆర్ ఆర్థికాభివృద్ధి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం 2025 నవంబర్లో విడుదల చేసింది. అమరావతి, తిరుపతి రీజియన్లకు సంబంధించిన ప్రణాళికలను కూడా నీతి ఆయోగ్ ఇతర సంస్థల భాగస్వామ్యంతో త్వరలో రూపొందించనుంది. ఇంకా ప్రణాళికలు సిద్ధం కాకపోయినా ఈ 2 ప్రాంతాల అభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలు ప్రకటించింది. రాయలసీమలో 30,000 కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు తాజాగా బడ్జెట్లో ప్రకటించింది. అమరావతి రీజియన్లో రాజధాని నిర్మాణ పనులు 57,868 కోట్ల వ్యయంతో చేపడుతోంది. విజన్ స్వర్ణాంధ్ర 2047 అమలుకి ప్రాంతీయ ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు, సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు మా ప్రభుత్వ ప్రాంతీయ అభివృద్ధి విధానాన్ని అవలంబిస్తోంది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి రీజన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజన్లుగా గుర్తించింది. నీతి ఆయోగ్తో కలిసి విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ని తయారు చేశాం. మెట్రో రైలు ప్రాజెక్టులతో సహా ఈ విశాఖ ఎకనామిక్ రీజన్కి సంబంధించి సుమారు 28,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం. విశాఖ ఎకనామిక్ రీజన్ తరహాలోనే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజన్ని అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే వనరులు, గ్రోత్ ఇంజన్లు, బలాల్ని గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక అధ్యయనం నిర్వహిస్తాం. విశాఖ ఆర్థిక రీజియన్లోకి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు వస్తాయి. వీఈఆర్ను 2032 నాటికి 125 నుంచి 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, 60 నుంచి 70 బిలియన్ డాలర్ల జీవీఏ, 20 నుంచి 24 లక్షల ఉద్యోగాల సాధన లక్ష్యంగా 7 గ్రోత్ డ్రైవర్లను ప్రభుత్వం గుర్తించింది. పోర్టు ఆధారిత మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఐటీ, డేటా సెంటర్, ఏఐ, ఇన్నోవేషన్ హబ్, వ్యవసాయం, పర్యాటకం వంటి 7 డ్రైవర్లను ఎంపిక చేసింది. మొత్తం 41 కీలక ప్రాజెక్టులు, పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. వాటికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల నుంచి సమకూర్చుకుంటామని ఆర్థిక మంత్రి కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ముఖ్యమంత్రి చైర్పర్సన్గా ఏర్పాటైన వీఈఆర్ స్టీరింగ్ కమిటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో పాటు ఆర్థిక, వ్యవసాయ, హోం, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రులను సభ్యులుగా నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తారు. అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలోకి పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలు వస్తాయి. దీని ప్రణాళికను నీతి ఆయోగ్తో కలిసి సింగపూర్ సంస్థలు రూపొందిస్తాయి. రాజధానిలో ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తోంది. ఐటీ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వంటి ప్రాజెక్టులతో పాటు ప్రముఖ విద్యా సంస్థలు ఇక్కడికే వస్తున్నాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయాధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, లాజిస్టిక్స్, టెక్స్టైల్, సిమెంట్ క్లస్టర్లు, నాలెడ్జ్, ఫైనాన్స్ హబ్లకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వనుంది. ఏవియేషన్, కమర్షియల్ హబ్లు రాబోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాను ఆక్వాకల్చర్ హబ్గా తీర్చిదిద్దబోతోంది. రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ప్రణాళికను కూడా నీతి ఆయోగ్ రూపొందించబోతోంది. దీని పరిధిలోకి నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాలు వస్తాయి. రాయలసీమలో ఇప్పటికే పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులను, ఉద్యాన రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆటోమొబైల్, ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమలు వంటివి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. సీమలో పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహిస్తోంది.